గణపతి మంత్రం. శ్రీ విద్యలో గురుర్ గణపతి చైవ అని మనం చెప్పుకున్నాం కదా. గురు మంత్రం అయిపోయిన తర్వాత ఈ గణపతి మంత్రం. ఈ గణపతి మంత్రం లలితా శాస్త్రంలో ఎక్కడ చెప్పారు? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భన్న విఘ్నేంత ప్రహర్షిత 77-78 నామాలు. అక్కడ ఈ గణపతి మంత్రాన్ని చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? గణపతి మంత్రం ఎలా చెప్పారు? అసలు ఇక్కడ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఇదేమిటి? ఈ నామం ఎందుకు వచ్చింది? లలితా శాస్త్రంలో మనకి భండాసుర వధ అని ఒక ఘట్టం వస్తుంది. 21 నామాల్లో వస్తుంది. అమ్మవారి యొక్క మహాత్మ్యం చెప్పుకునేటప్పుడు మనం ఆ భండాసుర వధ అనే ఘట్టం చెప్పుకుంటాం. ఈ భండాసుర వధ అంటే తారకాసుర సంహారం కోసం అని చెప్పేసి దేవతలంతా అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడు అమ్మవారు వాళ్ళకి ప్రత్యక్షమై చెబుతుంది, నా అంశ హిమవంతుడి ఇంట హైమవతిగా పెరుగుతూ ఉన్నది. ఆ హిమవంతుడికి విరాగి అయినటువంటి ఈశ్వరుడికి వాళ్ళిద్దరికీ వివాహం చేయండి. వాళ్ళకి పుట్టే సంతానం ఈ తారకుడిని సంహరిస్తుంది అని చెప్తుంది. ఇక్కడ కొంచెం వెనక్కి మనం కథలోకి వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. దక్షయజ్ఞం జరుగుతూ ఉన్నది. దక్షయజ్ఞం జరుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో దాక్షాయణి అక్కడికి వెళ్ళింది. దక్షుడి యొక్క కుమార్తె అక్కడికి వెళ్ళింది. దక్షుడు అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆవిడ అక్కడ భస్మం అయిపోయింది. అలా మరణించినటువంటి ఆ భార్య యొక్క దేహాన్ని భుజాన వేసుకుని ఈశ్వరుడు పిచ్చివాడిలాగా ఆ దేశాల వెంబడి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు ఆ శివుడి వెనకాల తిరుగుతూ బాణాలు వేసి ఆ మృతదేహాన్ని ముక్కలుగా చేసి అక్కడక్కడ పడిపోయేట్టుగా చేశాడు. ఆ దేహం యొక్క భాగాలు పడినటువంటి ప్రదేశమే శక్తి క్షేత్రాలు అని మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఈశ్వరుడు హిమాలయాలకు వెళ్ళిపోయి విరాగి అయి సమాధి స్థితిలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల తారకాసురుడు ఆవిర్భవించాడు. ఎవరి తారకాసురుడు? కశ్యపుడు, దితి వాళ్ళ యొక్క సంతానం వజ్రాంగుడు భార్య వరాంగి. వీళ్ళ యొక్క కుమారులే మనకు ఉన్నటువంటి త్రిపురాసురుడు. వాళ్ళ యొక్క సంతతి వాడే తారకుడు. తారకుడు చాలా గొప్ప బలవంతుడు. వేదంగ విధుడు. బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా అన్నాడు. మామూలే రాక్షసులు అందరూ అడిగినట్టుగానే నాకు మరణం లేకుండా వరం కావాలి అన్నాడు. మరణం లేకుండా వరం అనేది జరగదయ్యా, అది అసలు అలా జరగదు, ఇంకేదైనా కోరుకో అంటే అప్పుడు ఈ తారకుడు అడుగుతాడు, నీ సృష్టిలో ఇంతవరకు ఉన్నటువంటి ఏ జీవి వల్ల కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు. అంటే ఈ తారకుడిని సంహరించాలి అంటే ఇంకో కొత్త జీవి ఆవిర్భావం కావాలి. అలాగేను అన్నాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఈ వరగర్వంతో ఈ తారకుడు లోకాలన్నీ కూడా పీడిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ తారకుడి యొక్క బాధలు భరించలేక దేవతలు, మునీశ్వరులు, ఋషీశ్వరులు అందరూ కూడా హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ అమ్మవారిని గురించి 12 సంవత్సరాలు తపస్సు చేస్తారు. 12 సంవత్సరాలు తపస్సు చేస్తారు. రకరకాలుగా చేస్తారు. కొంతమంది ఒంటికాల మీద నుంచి తపస్సు చేస్తున్నారు. కొంతమంది చుట్టూ అగ్నిహోత్రం పెట్టుకుని తపస్సు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఒంటికాల మీద నుంచుని ఆకాశంలోకి చూస్తూ దేవతని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది పీకెలోతి నీళ్లలో దిగి తపస్సు చేస్తున్నారు. కొందరు యోగం చేస్తూ ఉన్నారు, ప్రాణాయామం చేస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా ఎవరికి ఎలా చేతో అలా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఒకటే, అమ్మవారు ప్రత్యక్షం కావాలి. సరే, చైత్రశుద్ధ నవమి శుక్రవారం నాడు అమ్మవారు వాళ్ళకి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఇప్పుడు వరం ఇచ్చింది. నా అంశ హిమవంతుడి ఇంట పెరుగుతూ ఉన్నది. ఆ బాలికకి విరాగి అయినటువంటి ఈశ్వరుడికి వివాహం చేయండి, వాళ్ళకి పుట్టబోయే సంతానం తారకాసురుడిని సంహరిస్తుంది అని చెప్పింది.
సరేను అన్నారు. వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ వివాహం జరగాలి. విరాగి అయినటువంటి ఈశ్వరుడికి హిమవంతుడి కుమార్తె అయిన హేమవతికి వివాహం జరగాలి. ఎలా? ఆయనేమోనే వివాహం చేసుకొని ఉంటున్నాడు, భీష్మించు కూర్చున్నాడు. ఈవిడేమో ఈశ్వరుని తప్పించి ఇంకెవరిని వివాహం చేసుకోను అని ఈవిడ కూడా శపథం చేసింది. ఈవిడ కూడా తపస్సు చేస్తోంది. ఇటువంటి సమయంలో మన్మధుడు రంగప్రవేశం చేశాడు. ఈశ్వరుడిని కదిలించి నేను ఈ వివాహానికి సుముఖుడుగా చేస్తాను అన్నాడు. ఈశ్వరుడి మీద బాణాలు ప్రయోగించాడు, మన్మథ బాణాలు ప్రయోగించాడు. ఈశ్వరుడిలో కొంత చలనం అనేది వచ్చింది. ఆశ్చర్యపోయాడు శివుడు. ఏమిటి నాలో చలనం వస్తుంది, కారణం ఏమిటి అని చూశాడు. దూరంగా పొదల మాటున ఆ మన్మధుడి నుంచి బాణాలు ఎక్కుపెట్టి వేస్తూ ఉన్నాడు. విపరీతమైన కోపం వచ్చింది ఈశ్వరుడికి. వెంటనే మూడో కన్ను తెరిచాడు. ఆ మన్మధుడు కాస్త భస్మం అయిపోయాడు. ఇప్పుడు చిత్రకర్ముడైనటువంటి గణపతి, ఆ గణపతి అక్కడికి వచ్చాడు. ఈ రుద్రుడి యొక్క మూడో నేత్రం వల్ల వచ్చినటువంటి ఆ అగ్నిహోత్రంతో భస్మం చేయబడినటువంటి మన్మధుడి యొక్క దేహం అంతా కూడా తెల్లగా బూడిదైపోయింది. మెత్తగా, అతి మెత్తగా ఉంది, తెల్లగా తళా తళా మెరుస్తూ ఉన్నటువంటి బూడిదైపోయింది. ఆ బూడిదని ఇట్లా చేత్తో తీసుకున్నాడు. చాలా మెత్తగా ఉంది, చూశాడు. వెంటనే చిన్నపిల్లవాడు కదా, ఆయనకి ఆ చాపల్యం, ఆ బూడిదలో కాసి నీళ్లు జల్లేసి ఇది చాలా బాగుంది అని ఓ బొమ్మ తయారు చేశాడు. ఆ బొమ్మను తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి చూపించాడు. తాత, ఎలా ఉన్నది ఈ బొమ్మ అన్నాడు. బండ బండ అన్నాడు బ్రహ్మదేవుడు. అంటే బాగు చాలా బాగుందిరా భయ అన్నాడు. బాగుంటే చేయాల్సిన పని ఏంటి, కానీ ప్రాణం పోయాలి. బాగున్నది అంటే సరిపోదుగా, మరి ఇప్పుడు ఆ బొమ్మకి ప్రాణం పోయి అన్నాడు. సరే, బ్రహ్మదేవుడు దాని ప్రాణం పోసాడు. ఆ బొమ్మలో చలనం వచ్చింది. దాని పేరేం పెట్టాలి? బండు అని నామకరణం చేశారు. బ్రహ్మదేవుడు దాన్ని బండ అన్నాడు కాబట్టి దాన్ని కాస్త బండు అని నామకరణం చేశారు. అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాడు. ఎందుకని అసుర ప్రవృత్తి అంటే, రుద్రుడి యొక్క కోపాగ్ని చేత దగ్ధమైనటువంటి ఆ మన్మధుడి యొక్క బూడిద నుంచి ఆవిర్భవించినటువంటి వాడు. చితాభస్మం నుంచి ఆవిర్భవించాడు. తమోగుణ ప్రధానమైనటువంటి వాడు. అందుకే అతడు కాస్త అసురుడు అనబడ్డాడు. అతడే భండాసురుడు. ఆ భండాసురుడు లోకాలన్నీ కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ భండాసురుడి యొక్క బాధలు బళ్ళే దేవతలంతా మళ్ళీ అమ్మవారి దగ్గరికి పరిగెత్తారు. ఈ భండాసురుడికి అమ్మవారికి చాలా గొప్పదైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం అంతా కూడా లలితా శాస్త్రంలో చెప్పబడింది. 21 నామాల్లో చెప్తాడు భండాసుర వధ అని. మనం చెప్పుకుంటాం దాన్ని. అమ్మవారి యొక్క మహాత్మ్యం చెప్పేటప్పుడు ఆ వృత్తాంతం అంతా కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన గొప్ప భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ భండాసురుడు యొక్క సోదరుడు ఉన్నాడు, విశుక్రుడు. అతడు ఒక యంత్రాన్ని తయారు చేశాడు. జయ విఘ్న యంత్రము అని అంటారు దాన్ని. జయ విఘ్న యంత్రము అంటే ఆ విగ్రహం ఎక్కడైతే ఉన్నదో అక్కడ విజయం అనేది సాధ్యం కాదు. ఆ యంత్రం తయారు తీసుకొచ్చి అమ్మవారి యొక్క సేన మధ్యలో వేసాడు యంత్రాన్ని. దానివల్ల జరిగేది ఏమిటి అంటే, యుద్ధం చేయాలి అనే కోరిక నశించిపోతుంది. వాళ్ళకి విజయం సిద్ధించదు, యుద్ధం చేయాలి అనిపించదు. అలసత్వం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అమ్మవారి యొక్క సేనంతా ఈ లక్షణాలతో బాధపడుతోంది. చూసింది మంత్రి అయినటువంటి శ్యామల, అలాగే సేనాని అయినటువంటి వారాహి. వీళ్ళిద్దరూ అమ్మవారి దగ్గరికి పోయి చెప్పారు, అమ్మ ఇట్లా మన సేనంతా కూడా ఈ అలసత్వ భావంతో నిండిపోతూ ఉన్నది, ఇలా అయితే మనం విజయం సాధించలేము. అప్పుడు అమ్మవారు చూస్తుంది ఏం జరిగింది అని. జైవిఘ్న యంత్రం కనిపిస్తోంది. సామాన్యమైన యంత్రం కాదు, 2 కోసల పొడవు 2 కోసల వెడల్పుతో తయారు చేశాడు. అవి రాతితో తయారు చేసిన విగ్రహం ఉంది, ఆ యంత్రం ఉంది. అప్పుడు అమ్మవారు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఒక్కసారిగా
ఆ మహాకామేశ్వరుడి యొక్క ముఖం చూస్తుంది. అంతే మరుక్షణంలో మహాగణపతి ఆవిర్భావం జరిగింది. గణపతి ఆవిర్భవించాడు. ఏం చేశాడు ఆ గణపతి? మహాగణపతి ఆవిర్భావం జరిగి మహాగణేశని భిన్న విఘ్నం తప్పరక్షిత ఆ యంత్రంగా తప్పగలగొట్టేశాడు. ఆ జయ విఘ్న యంత్రము అనేది వాళ్ళు స్థాపించారు కదా, ఆ యంత్రాన్ని నాశనం చేశాడు. దాంతో అమ్మవారి యొక్క సైన్యం అంతా మళ్ళీ మామూలుగా యుద్ధం చేయడం ప్రారంభించింది. అది ఇక్కడ జరిగినటువంటి దానికోసమని ఇక్కడ ఈ గణపతి యొక్క ఆవిర్భావం అనేది జరిగింది. ఇప్పుడు మంత్రశాస్త్రంలో గణపతి, ఈ గణపతి 16 షోడశ గణపతులు అంటారు. 16 రకాలైనటువంటి గణపతులు ఉన్నాయి అని మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. 16 రకాలు కాదర్రా, 32 రకాల గణపతులు ఉన్నాయి అన్నారు. 64 రకాల గణపతులు ఉన్నాయి అన్నారు. ఈ గణపతి పరమేశ్వర స్వరూపము అని కూడా చెప్పడం జరిగింది. గణపతిని గురించినటువంటి ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. వల్లభోపనిషత్తు, హేరంభోపనిషత్తు, అలాగే గణపతి అథర్వ శీర్షము, ఈ ఉపనిషత్తులు ఉన్నాయి. గణపతి అథర్వ శీర్షంలో అయినట్లయితే, ఓ గణపతి నువ్వే బ్రహ్మము, నువ్వేనయ్యా పరబ్రహ్మ స్వరూపానివి అని గణపతికి పరమేశ్వర తత్వాన్ని ఆపాదించడం కూడా జరిగింది. అందుకే ఇక్కడ చూడండి, పంచాయతనము అన్నప్పుడు ఆదిత్యం, అంబికం, గణనాథం, విష్ణుం, శివం అన్నాం. గణనాథం గణపతి కూడా ఆ పరమేశ్వరుడి యొక్క తత్వమే. పంచాయతనంలో గణపతి కూడా ఉంటాడు. ఇలా ఈ గణపతి యొక్క మంత్రము ఇది చాలా ప్రశస్తమైనటువంటి మంత్రం ఉన్న మంత్రాల్లో. శ్రీ విద్యలో తప్పనిసరిగా మహాగణపతి ఈ మంత్రాన్ని చెప్తారు. అయితే చాలామంది దీన్నే లక్ష్మీ గణపతి మంత్రము అని అనుకుంటూ ఉంటారు. ఇది లక్ష్మీ గణపతి మంత్రం కాదు, ఇది మహాగణపతి మంత్రం. ఈ మంత్రానికి మామూలుగా చేసేటువంటి అర్చనా విధానం కాకుండా గణపతి తర్పణ అని ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. గణపతి తర్పణ, ఆ దేవత యొక్క మంత్రం చదువుతూ ఆ మంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క బీజాక్షరాన్ని విడివిడిగా చెబుతూ మళ్ళీ గణపతి తర్పణ అనేది చేస్తారు. ఆ తర్వాత యంత్రంలో ఉన్నటువంటి దేవతలు, ఆ దేవతలందరి పేర్లు కూడా చెబుతూ తర్పణ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ పరివార దేవతలకి మంత్రానికి చేసేటువంటి తర్పణ అది. ఇది మొత్తం 444 సార్లు చేయటం జరుగుతుంది ఈ తర్పణ. అలా 444 సార్లు చేస్తే అది ఒక ఆవృత్తి అనేది కంప్లీట్ అవుతుంది. ఇటువంటి ఆవృత్తులు 444 చేయాలి. అలా గనక చేస్తే అప్పుడు సాధకుడు కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి. తప్పనిసరిగా తీరుతాయి, ఇందులో అనుమానం లేదు. అంత గొప్పదైనటువంటిది ఈ గణపతి తర్పణ. అలాగే గణపతి యంత్రార్చన, ఈ గణపతి యంత్రము అనేది ఉంది ప్రత్యేకంగా. ఆ గణపతి యంత్రంలో 5 ఆవరణలు ఉన్నాయి. ఈ ఆవరణలో ఉన్నటువంటి దేవతలందరినీ పేరు పేరుగా మనం అర్చించడమే గణపతి యంత్రార్చన. అది కూడా ఉంది. ఇక తర్వాత అసలు ఉన్నటువంటిది ఏమిటి అంటే ఇక్కడ మంత్రం చూడాలి మనం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఇది మంత్రం. ఇక్కడ మీ అందరికీ కూడా చాలా అనుమానం వస్తుంది, పెద్ద అనుమానం వస్తుంది. ఏమిటి అంటే మంత్రం చెప్పేస్తున్నారు కదా మీరు ఇక్కడ కూర్చుని సభాముఖంగా మైక్ పెట్టుకుని మీరు మంత్రం చెప్పేస్తున్నారు కదా, మరి మంత్రాలు అలా చెప్పకూడదు కదా, మరి ఎలా చెబుతున్నారు? మంత్రాలు చెప్పకూడదు అనేది కాదు ఇక్కడ రూలు. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకుని చెప్పాలి. మంత్రం చెప్పేటప్పుడు నదేయం పరశిష్యేభ్యో నాస్తికేభ్యో నచేశ్వరి నా శుశ్రూషాలసానంచ నైవానర్థప్రదాయన అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా కనిపించిన ప్రతివాడికి చెప్పకూడదు. ఆ దేవత మీద మంత్రం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి చెప్పకూడదు. అంతే తప్పించి ఆ దేవత మీద నమ్మకం ఉన్న వాళ్ళకి మంత్రం చెప్పకూడదు అని ఎక్కడా లేదు. వాళ్ళకి మనం మంత్రం చెప్పి తీరాలి. అందుకే ఇక్కడ మనం ఈ మంత్రం కూడా చెప్పేసుకోవడం అనేది జరుగుతుంది.
ఒక్క ఈ మంత్రమే కాదు, లలితా శాస్త్రంలో అనేకమైనటువంటి మంత్రాలు చెప్పుకుంటాం మనం. ఒకటి కాదు, చాలా మంత్రాలు చెప్తాం. మరి ఈ మంత్రాలని ఇక్కడ చెప్పడం సమంజసమేనా అంటే పూర్తిగా 100% సమంజసము. ఎందుకంటే మీ అందరికీ కూడా దీని మీద నమ్మకం ఉంది కాబట్టే కదా మీరు వింటున్నారు. మరి మీకు మంత్రం చెప్పడానికి అనుమానం ఏంటి మాకు? కాబట్టి ఇది ఏమీ కూడా తప్పు కాదు. సో ఇప్పుడు గణపతి మంత్రం చూస్తే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఇది మంత్రం. ఏమిటి ఈ మంత్రానికి అర్థం? మొట్టమొదట ఓమితి పార్వతీ పరమేశ్వర ద్వంద్వం. ఓంకారము అంటే పార్వతీ పరమేశ్వరులు, అది అర్థం ఇక్కడ. రెండోది శ్రీం, శ్రీమితి లక్ష్మీనారాయణ ద్వంద్వం. శ్రీం అంటే లక్ష్మీనారాయణులు. ఓం శ్రీం. మూడోది హ్రీమితి. హ్రీం అని అంటే వాణి హిరణ్యగర్భద్వంద్వం. బ్రహ్మ సరస్వతి, వాణి హిరణ్యగర్భులు. దీంతో ఏమవుతుంది, మనకి త్రిమూర్తి ద్వంద్వాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. త్రిమూర్తి ద్వంద్వాన్ని చెప్పాం. తర్వాత క్లీమితి, తర్వాత బీజం క్లీం. క్లీములో ఇందులో మన చూడండి కకారము, ఇది జలవాచకం. లకారము పృథ్వీవాచకం. ఈకారము వాయువు, బిందువు అగ్ని. గ్లౌం, ఇందులో గకారము ఆకాశం. అంటే పంచభూతముల యొక్క తత్వములు ఇక్కడ మళ్ళీ చెప్పబడ్డాయి. అలాగే లకారేణ గజేంద్ర. లకారము అంటే ఏనుగు. ఇక తర్వాతన ఔ, గ్లౌం కదా, అందుకని ఔకారేణ ఆదిశక్తి. ఈ ఔకారము అంటే ఆదిశక్తి. తర్వాత బిందువు ఉంది, బిందువు పరమశివుడు. ఇక గం, గం తర్వాత గం. ఇందులో గకారము అంటే మృత్యునాశనము, విఘ్ననాశనము అని అర్థం. ఇప్పుడు వరద, వర శ్రేష్టమైనటువంటి, వరద ముక్తిప్రదమైనటువంటి, ఆ ముక్తినిచ్చేవాడు. సర్వజనం అంటే సర్వేంద్రియాలకి, మా అంటే సర్వేంద్రియాలని వశమానయ, నా స్వాధీనంలో ఉంచు. సర్వజనులను కూడా నా యొక్క స్వాధీనంలో ఉంచవలసింది అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరిని ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ? ఉమామహేశ్వర ద్వంద్వం, లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్య గర్భులు, పంచభూతాలు, వీళ్ళందరితోనూ కూడినటువంటి ఆ గజాననుని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే ఈ గణపతి మంత్రము, మహాగణపతి మంత్రము అనేది చాలా గొప్పదైనటువంటి మంత్రము. కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ కామేశ్వరుడు యొక్క ముఖాన్ని ఒక్కసారి చూసినంత మాత్రం చేతనే ఆ గణపతి ఆవిర్భవించడం అనేది జరిగింది. ఆ గణపతి ఏం చేశాడు అంటే ఆ విసుకుడు వేసినటువంటి ఆ జైవిఘ్న యంత్రాన్ని నాశనం చేశాడు. ఈ రకంగా లలితా శాస్త్రంలో ఈ రెండు నామాల్లోనూ కూడా గణపతి యొక్క, మహాగణపతి యొక్క ఆవిర్భావము, ఆయన యొక్క మంత్రాలు, ఆయన యొక్క తంత్రము అంటే పూజా విధానం, ఇదంతా కూడా ఇందులో చెప్పబడింది.